తెలంగాణ వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ మెదక్లో 17 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైందని తెలిపారు. ఉష్ణ తీవ్రతతో పాటు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్నటి వరకు చూసుకుంటే ఒక్కపోత అలాగే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా కనిపించిన పరిస్థితి. సో ప్రస్తుతం వచ్చే 3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల చక్రవాకం వల్ల, అట్లాగే చూసుకున్నట్లయితే ద్రోణి కూడా ఈ యొక్క ఉపరితల చక్రవాకంతో కొనసాగుతుంది. దీనికి అనుసంధానంగా కొనసాగడం వల్ల రానున్న 4 రోజులు కూడా రాష్ట్రంలో ముఖ్యంగా పశ్చిమ అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్ష సూచనలు అనేవి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మెదక్లో చూసుకున్నట్లయితే మార్నింగ్ 8:30 నుంచి ఇప్పటి వరకు కూడా 17 సెంటీమీటర్ల వరకు కూడా వర్ష తీవ్రత అనేది కొనసాగుతుంది. అలాగే నల్గొండ, సూర్యాపేట్ ఇంకా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రస్తుతం మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు వర్షం అనేది ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. సో రేపు కూడా చూసుకున్నట్లయితే ఇటు దక్షిణ తెలంగాణ జిల్లా అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కూడా నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల ఈ యొక్క జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు 14వ తారీఖు వరకు కూడా ఈ యొక్క తీవ్రతతో కూడినటువంటి వర్షాలు అనేవి దక్షిణ తెలంగాణలోను అలాగే అలాగే పశ్చిమ తెలంగాణ భాగాల్లో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సెకండ్ వీక్ వరకు ఉంటుందని చెప్తున్నారు నైరుతి ఋతుపవనాలు. అప్పటి వరకు కూడా అంటే ఈ 3 రోజుల పాటు కాకుండా అక్టోబర్ సెకండ్ వీక్ వరకు కూడా మళ్ళీ భారీ వర్షాలు కానీ కురిసే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు సుమారు 14వ తారీఖు వరకు కూడా ఈ యొక్క భారీ వర్ష సూచనలు అనేవి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో బంగాళాఖాతంలో ఏదైతే ఉపరితల చక్రవాకం ప్రస్తుతం కొనసాగుతుందో, ఎప్పుడైతే అది అల్పపీడనం కింద మారుతుందో అప్పుడు ఈ యొక్క వర్ష తీవ్రత అనేది కూడా క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తదుపరి క్రమేపీ ఈ యొక్క వర్ష తీవ్రత కూడా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. సో చూస్తున్నాం కదా, ఉపరితల ఆవర్తనం కారణంగా ఈరోజు, రేపు, ఎల్లుండి మొత్తం 4 రోజు 14వ తేదీ వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో కూడా మోస్తరు నుంచి అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తి కూడా పొడిబారిన వాతావరణం కూడా మనం నిన్నటి వరకు కూడా చూసాము. ఏదైతే సినాప్టిక్ ఫీచర్స్ అని కూడా చూసుకుంటే ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండడం, అటువైపుకు వెళ్ళడం కారణంగా పూర్తిగా దక్షిణాది రాష్ట్రాల్లో పొడిబాడిన వాతావరణం కనిపించిందని కూడా చెప్తున్నారు. ఈ ఉష్ణ తీవ్రత పూర్తిగా వచ్చే 2-3 రోజుల పాటు ఇంకా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా నిన్నటి వరకు కూడా ఎండ తీవ్రత అనేది దాదాపు 33 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ కుశల్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.